IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. గుండెపోటు వస్తుందని ఒక నెల ముందే హెచ్చరించే 6 లక్షణాలు ఇవే. ప్రస్తుతం గుండెపోటు చిన్నవారితో పాటు పెద్దవారినందరినీ ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. కొన్నిసార్లు గుండెపోటు రోగి ఆసుపత్రికి చేరే లోపు మరణిస్తాడు. దీనికి కారణం మన లైఫ్ స్టైల్. పేలవమైన జీవన శైలి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచింది. అలాంటి వ్యాధిలో గుండెపోటు ఒకటి. ఈ వ్యాధి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. గుండెపోటుకు గురైన వ్యక్తి ఆసుపత్రికి చేరుకునే లోపే చనిపోవడం ద్వారా గుండెపోటు తీవ్రతను తెలుసుకోవచ్చు. అయితే చాలా మంది ఈ రకమైన మరణాన్ని ఆకస్మికంగా భావిస్తారు. నిజానికి గుండెపోటు రావడానికి 10 రోజుల ముందు కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభించవచ్చు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తిస్తే రోగి ప్రాణాలను కాపాడవచ్చు. గుండెపోటుకు ముందు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఛాతీ చుట్టూ అసౌకర్య ఒత్తిడి. గుండెపోటుకు ముందు మీరు ఛాతీ చుట్టూ చాలా అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. మయో క్లినిక్ నివేదిక ప్రకారం అదనంగా అటువంటి పరిస్థితులు ఉన్న రోగులు ఛాతీ బిగుతు, భారం లేదా ఛాతీ మధ్యలో నొప్పిని అనుభవించవచ్చు. అలసట. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం రోగులు గుండెపోటుకు 10 రోజుల నుంచి 1 నెల ముందు అలసటను అనుభవించవచ్చు. నేషనల్ హార్ట్, బ్లడ్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఈ లక్షణం పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చెమటలు పట్టడం. గుండెకు తగినంత రక్త సరఫరా జరగకపోవడం వల్ల రోగులకు విపరీతంగా చెమట పట్టడం ప్రారంభమవుతుంది. చాలా మంది దీన్ని సాధారణమని తప్పుపడుతున్నారు. మీరు అలాంటి లక్షణాన్ని గమనించినట్లయితే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. అలాగే కొందరు అజీర్ణం లేదా వికారం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. గుండె కొట్టుకోవడం. గుండెకు సరిపడా రక్తం అందకపోతే శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. అతని గుండె వేగం కూడా పెరుగుతుంది. గుండెపోటుకు కొన్ని రోజుల ముందు రోగులకు హృదయ స్పందన రేటు పెరుగుతుంది. శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి. గుండెపోటుకు కొన్ని రోజుల ముందు కనిపించే లక్షణాలలో శరీర నొప్పులు ఒకటి. ఈ స్థితిలో రోగి ఛాతీ, వెనుక, భుజాలు, చేతులు, మెడ, దవడలో నొప్పిని అనుభవించవచ్చు. నిజానికి గుండెకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ధమనులు మూసుకుపోతాయి. ఇది నొప్పిని కలిగిస్తుంది. కారణం లేకుండా తల తిరగడం అనిపిస్తే తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే అలాంటి లక్షణాలు గుండెపోటుకు కూడా లక్షణాలు కావచ్చు. వాస్తవానికి తల తిరగడం, తలనొప్పి, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, తక్కువ రక్త పరిమాణం, తక్కువ రక్తపోటు గుండెపోటు యొక్క లక్షణాలు కావచ్చు.